శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. తాకట్టులో ఉన్న బంగారం తిరిగి రావాలి అంటే ఏం చేయాలి అని చాలామంది అడుగుతూ ఉన్నారు. భగవంతుడి దయ వల్ల అసలు ఎవరు కూడా బంగారం తాకట్టు పెట్టకుండా ఉండాలి. ఒకటి. రెండవది ఏమిటి అంటే బంగారం తాకట్టు పెట్టాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా మంగళవారం నాడు, శుక్రవారం నాడు మాత్రం బంగారాన్ని తాకట్టు పెట్టొద్దు. గురువారం రోజు సాయంత్ర సమయంలో కూడా మీరు బంగారం తాకట్టు పెట్టడానికి వెళ్ళకూడదు. ఈ నియమాన్ని ముందు పాటించండి. రెండవది ఏమిటి అంటే మీరు వారికి ఎవరికైనా బంగారానికి సంబంధించి వడ్డీ కట్టాలి. తాకట్లో తీసుకున్నప్పుడు వడ్డీ కట్టాలి కదండి. అవి కూడా మంగళవారం నాడు కట్టకండి. వీలైతే సోమవారం నాడు లేదా తర్వాతి రోజు, ఎట్టి పరిస్థితుల్లో మంగళవారం, శుక్రవారం తాకట్టులో ఉన్న దానికి కట్టకండి. దానివల్ల మంగళవారం మారుకోరుతుంది అంటారు. వివాహాలు కూడా ఎందుకు చేయరంటే ఒకసారి వివాహం జరిగితే మారుకోరుతుంది కాబట్టి మళ్ళీ వివాహం అవుతుంది అని పూర్వం నమ్మేవాళ్ళు. వాస్తవంగా కేవలం ఈ క్రతువులకు మాత్రమే తప్ప వివాహానికి కాదది. కానీ ఇవాళ రేపు ఎవరో చేయట్లేదు, తర్వాత సంగతి. అయితే ఒకవేళ మీరు బంగారానికి సంబంధించి వడ్డీ కట్టేటువంటి క్రమంలో ఈ ఆన్లైన్ పేమెంట్స్ చేయకండి. క్యాష్ రూపేణా తీసుకెళ్ళి ఇచ్చే ప్రయత్నం చేయండి. అది కూడా ముందు రోజు రాత్రి గాజు కప్పు నిండా ఉప్పు పోసి కాస్త పచ్చకర్పూరం వేసి ఈ డబ్బును అందులో పెట్టండి. తెల్లారి తీసుకెళ్ళి ఆ డబ్బుని వారికి ఇచ్చేసి కట్టేసేయండి. ఇలా కట్టడం వలన తొందరగా మీ యొక్క అప్పు తీరుతుంది. ఒకటి. ఇంకొకటి, మీరు బంగారం మళ్ళీ తిరిగి ఇంటికి తీసుకొని వచ్చేటప్పుడు ఏం చేయాలి అని అంటే మంగళవారం నాడు తెచ్చుకోండి, శుక్రవారం నాడు తెచ్చుకోండి, మొత్తం విడిపించి. దాని వలన మీకున్న అప్పులన్నీ కూడా తొందరగా తీరుతాయి. ఇలాంటి నియమ నిబంధనలన్నీ కూడా పాటించడం వలన తాకట్టులో ఉన్నటువంటి బంగారం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా తిరిగి మన దాకా వస్తుంది. అయితే బంగారానికి ఉన్నటువంటి ఒక సుగుణం ఏమిటి అంటే ఒకసారి ఒక శరీరానికి ఆనుకొని ఉందనుకోండి, ఆ యొక్క శరీర భాగంలో ఒక పార్ట్ అయిపోతుంది, శరీరంలో ఒక పార్ట్ అయిపోతుంది. అలా ఉన్నటువంటి బంగారాన్ని చాలామంది ఇవాళ రేపు మా వదిన గారు అడిగారు, మా పిన్ని గారు అడిగారు అని ఇస్తూ ఉంటారు. ఒక్క తల్లి కూతుర్లు, అత్త కోడళ్ళు తప్ప ఎవ్వరూ కూడా ఈ యొక్క బంగారాన్ని ఆ ఫంక్షన్కి వెళ్తున్నా, ఈ ఫంక్షన్కి వెళ్తున్నా అంటే ఇవ్వకూడదు. దాని వలన మీ నుంచి బంగారం దూరం అయిపోతుంది. బంగారం కానీ, లక్ష్మీదేవి కానీ, డబ్బు కానీ, ఏవైనా సరే విగ్రహాలు కానీ ఎవరికైనా ఇస్తే అమ్మవారు నీ దగ్గర కంఫర్ట్ ఎత్తుకొని వస్తే నువ్వు ఇంకొకరికి ఇస్తావా అని అలిగి వెళ్ళిపోతుంది. అలా అలిగి వెళ్ళిపోయిన అమ్మవారిని తీసుకొచ్చేది ఎవరయ్యా అంటే ఆయనే కుబేరుడు. కాబట్టి కుబేరుడికి ఎప్పుడు పడితే అప్పుడు పూజ చేస్తే రాదండి. మీ కర్మరీత్యా, మీ జాతకరీత్యా మీకేవైనా మీ పెద్దల నుండి ఆస్తి కలిసి రావాలి అంటే, మీరు వేరే వాళ్ళ చేతికి ఇచ్చిన డబ్బు తిరిగి రావాలి అని అంటే కుబేర పూజ, కుబేర హోమం చేసుకోవడం చాలా మంచిది. కాబట్టి వీలైనంత వరకు కూడా మీరు ఏం చేయాలి అని అంటే ఈ యొక్క ధనం వేరే వాళ్ళ చేతికి వెళ్ళినప్పుడు లక్ష్మీ కుబేర హోమము, లక్ష్మీ కుబేర యంత్ర ప్రతిష్టాపన ఇంట్లో చేసుకోవడం మంచిది. ఈ కుబేర హోమం చేసేటప్పుడు ఒక మంత్రం చదువుతారండి. ఆ మంత్రం ఏమిటో చెబుతున్నాను. వీలైతే ఆ మంత్రం కింద డిస్ప్లే కూడా చేయిస్తాను, మీరు కూడా చేయొచ్చు. కానీ ఒక నియమం, ఈ మంత్రం చదివేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కనురెప్ప మూయకూడదు. అలా కళ్ళు తెరిచే ఉండాలి, ఉత్తరం వైపే తిరిగి చదవాలి. 3 సార్లు చదివితే చాలు. ఈ 3 సార్లు చదివేటప్పుడు కనురెప్ప ముయ్యొద్దు. వీలైతే 3 సార్లు కాకుండా 10 సార్లు చదవండి, కానీ కనురెప్ప మాత్రం ముయ్యొద్దు. ఆ మంత్రం ఏమిటో తెలుసుకుందాం. ఇలా ఈ మంత్రం ఒక 3 సార్లు రోజుకి 21 రోజుల పాటు చదివినా వేరే వాళ్ళ చేతికి వెళ్ళిన డబ్బులు తిరిగి మళ్ళీ మన దాకా వస్తాయట. ఆ మంత్రం ఏమిటంటే యక్షగణనాయకం కుబేరం శివసకం ఉత్తర దిగ్భాగే వసికం సర్వ సంపద ప్రదాయకం నమామి మమ సర్వదా ప్రసన్నకరం సిద్ధిం దేహి మే నమః. సిద్ధిం దేహి మే నమః అనొచ్చు, నమమ అనొచ్చు. మరొకసారి చెప్తున్నా మంత్రం మీకోసం. యక్షగణనాయకం కుబేరం శివసకం ఉత్తర దిగ్భాగే వసికం సర్వ సంపద ప్రదాయకం
నమామి మమ సర్వదా ప్రసన్నకరం సిద్ధిం దేహి మే నమః. ఈ మంత్రాన్ని 3 సార్లు ఉత్తరం వైపు తిరిగి చెప్పడం వలన వేరే వాళ్ళ చేతికి వెళ్ళిన డబ్బు కానీ, వేరే వాళ్ళ మన బంగారం వేరే ఇంకెక్కడన్నా తాకట్లో ఉన్నా సరే తిరిగి మళ్ళీ మన దాకా వస్తుంది. కాబట్టి దీని గురించి విశేషంగా మీరు చేసుకోవచ్చు. ఈ హోమము పూజ కావాలంటే కింద ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు, మీతోని మాట్లాడడం జరుగుతుంది. ఆ యొక్క హోమం కూడా చేయించుకోవచ్చు. ఇక చాలామంది ఏమిటంటే ఈ తాకట్టులో ఉన్న బంగారమే కాదండి, మేము అప్పులు చేయాల్సి వచ్చింది అనేటువంటి వారు కూడా ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో రోజు కూడా ఈ ఎవరైతే అప్పు చేసి ఉన్నారో వాళ్ళు నిత్యము కనకదారస్తవ స్తోత్రం చదవడం మంచిది. అలాగే పచ్చకర్పూరం కలిపినటువంటి కుంకుమతోని ఒక శుక్రవారం నాడు అమ్మవారి గౌరమ్మగా తయారు చేసుకొని మీ ఇంట్లోనే ఒక చిన్న గిన్నెలో పెట్టుకొని ఆ కుంకుమతోని అమ్మవారికి దుర్గా కవచము, కనకదార స్తోత్రము, లక్ష్మీ అష్టకము చదువుతూ గనక కుంకుమార్చన వేయడం వలన, ఇవాళ రేపు యూట్యూబ్లో ఉన్నాయి కదండి, యూట్యూబ్లో ప్లే చేసుకుంటూ కూడా ఆ కుంకుమార్చన చేయడం వలన విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందవచ్చు. ఇలా చేయడం వలన తాకట్లో ఉన్న బంగారం రావచ్చు, అప్పులుగా ఉన్న వారి యొక్క అప్పులు కూడా తీరవచ్చు. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.